జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాని అన్నకి అనేక పేర్లు పెట్టినట్టున్నారు. పులి అంటున్నారు, పనిచేసే పులి. అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. అన్నగాని అన్న ఎప్పుడు చూసినా నవ్వుతానే ఉంటాడు. బోలా శంకరుడు. మేము ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ టైం కలిస్తే ఆ రోజు వచ్చి నాకు హగ్గిచ్చిన తర్వాత వెళ్ళాలి ఆయన. ఎందుకంటే కష్టకాలాల్లో నిలబడిన వ్యక్తి. ఇక్కడ చాలామందికి తెలీదు, ఆనాడు అమరావతి చట్టం శాసన మండలికి వస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చున్నారు అక్కడ గ్యాలరీలో. అప్పుడు వైకాపా ఎమ్మెల్యేలు పంపించాడు ఒక సైకో. ఆ సైకో ఎమ్మెల్యేలు పంపించి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయండి, ఆయన అవమానించండి అంటే, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా నేను చూడలేదు కానీ గ్రేట్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చూశాను. ఆనాడు అనగాని అన్న కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టుపాటి రవి గారు కానివ్వండి, సాంబశివరావు గారు కానివ్వండి, మా భవానీ చెల్లమ్మ కానివ్వండి, అందరూ ఒక కొండలాగా నిలబడి బాబు గారికి కాపలా కాశారు. నా దగ్గర ఇప్పటికీ ఆ ఫోటో ఉంది. నేను కింద హౌస్లో ఉన్నా. ఆయన నాడు నేడు ఎప్పుడు పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేసే వ్యక్తి మన అనగాని సత్యప్రసాద్ గారు. ఇంకా నా ముందల ఉంది నా కుటుంబ సభ్యులు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా, ఎన్ని కేసులు పెడతారా పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం. పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజులా గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులా గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు నేడు ఎప్పుడు మీకు మేము అండగా నిలబడతాం. ప్రభుత్వ కార్యక్రమాలు నాకు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారికి ఉంటే కూడా కంపల్సరిగా కార్యకర్తల సమావేశం పెట్టుకుని ప్రతి కార్యకర్తతో ఫోటో దిగిన తర్వాతనే మేము వేరే కార్యక్రమాలు కూడా వెళ్తాం జరుగుతుంది. మన జరిగిన ఆవిర్భావ దినోత్సవం మన అధ్యక్షుల పక్కన కూర్చుంది పని చేసిన కార్యకర్తలు. జల్లుడు పట్టాం, ఎత్కాం, వాళ్ళకే గౌరవం ఇచ్చి అక్కడ కూర్చోబెడతాం జరిగింది. కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న గౌరవం. ఇక్కడున్న ఎంతో మంది మీరు త్యాగాలు చేశారు. అందుకే ఎవ్వరు ఊహించిన విధంగా 94% స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం కైవసం చేసుకుంటాం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం మా కుటుంబానికి చాలా అచ్చొచ్చిన నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం మొదలైంది ఈ పుణ్యభూమి నుంచే. నా యువగలం పాదయాత్రకి టర్నింగ్ పాయింట్ కూడా ఈ పవిత్రమైన భూమి. అంతెందుకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే నిజం గెలవాలి అన్న కార్యక్రమం ప్రారంభించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అప్పుడు నాకు ఫోన్ చేశారు, ఎక్కడి నుంచి మొదలు పెడతామంటే చంద్రగిరి భూమి నుంచే మొదలు పెడతామని చెప్పాను. 24 గంటల ముందలు చెప్పిన. ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలివచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపలా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గడిచిన 22 నెలల్లో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.
ఒక పెన్షన్ విషయం చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం, వికలాంగులకు 6,000 ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మనం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించింది. తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం. చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏటా 3 సార్లు డబ్బులు కూడా మనం అకౌంట్లో జమ చేస్తాం జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు చేనేత సోదరులకి వచ్చే మాసం నుంచి 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం.